ఎలా వాడతారు? దీన్ని ఓపెన్ చేసేసి చుట్టూ గోడలో కట్టుకోవాలి, ఓకేనా? లేకపోతే చేతులు పెట్టాలి. ఎంత సరిపోతుందో అలా వాడతారా? అసలు అలా వాడుకోండి, ఓకేనా? ఏం కాదు, పొద్దుట వెళ్ళి చేపలకు వెళ్ళిపోతాం. ఓకేనా? ఇవి పంచిపెట్టే ముందు కంపల్సరీగా మేము ఒక పేపర్ మీద రాస్తాం, ఓకేనా? ఇది చేపలు కానీ కట్టుకోవడానికి కానీ ఇంకొకటి కారణానికి దీన్ని వాడుకుంటున్నాను. పొలానికి కానీ ఎంతమంది అలా వాడను అని చెప్పి నేను ఒక పేపర్ రాస్తే అందు మీద మీరు అందరూ సంతకాలు పెట్టాలి, ఓకేనా? అలా కాదు, ఇది వేరే పనికి మీరు చుట్టూ మంచానికి దోమలు రాకుండా దోమతెరలా కాకుండా ఇంకా దేనికోసం వాడినా కానీ మేము పైన ఉన్న వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మేము మీ దగ్గర సంతకాలు తీసుకుంటే మీ దగ్గర నుంచి ఈ దోమతెరలు ఎలా వాడాలో మీకు తెలుసు కదా. నేను మళ్ళీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి ఎలా వాడాలి ఏంటన్నది, దాన్ని ఎలా లోపలికి మడత పెట్టుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా కట్టాలి అన్నది నేను మీకు చెప్తాను, ఓకేనా అండి? ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ దోమతెరలు వస్తున్నాయి కాబట్టి మడత పెట్టి లోపల పెట్టడం కాకుండా చక్కగా వాడండి, ఓకేనా? మంచిగా వాడండి. ఇంకా ఈ సీజన్ అయిపోతే వచ్చేదంతా వర్షాకాలం కదా, మళ్ళీ ఇబ్బంది ఇప్పుడే వస్తున్నాయి దోమలు, ఇప్పుడే పడుకోలేకపోతున్నాము కదా. ఇప్పుడే ఇలా ఉందంటే తర్వాత ఇంకా దారుణంగా వర్షం పడితే ఇంకా ఎక్కువ సో అప్పుడు అందుకే మేము ఎండకు వానకి కట్టుకుంటాం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. ఏంటి ఏమన్నారు? ఎండకు వాన కట్టుకుంటాం. నేను చూస్తాను ఇక్కడ మంచాలు వేసుకుని పడుకుంటే ఏం చేద్దాం మరి? వచ్చి చూడండి, మా ఇంటికి కట్టే ఉంటది. ఎక్కడైనా నాకు ఆ చివరి ఈ చివరి ఇట్లా దోమతెరలు కనబడితే ఏం చేయండి నేను? ఏమండి మరి పొలాల చుట్టూ మరి నా మీద అరుస్తున్నారు కదా. కాదండి, మా ఇంటికి వచ్చి చూడండి మీరు, మేము కట్టుకుంటున్నామా లేదా అందరూ కట్టుకోవాలి. రోజు మేము విజిట్కి వస్తాం, ఓకేనా? ఒకవేళ మేము వేరే ఊర్లో ఉన్నా కానీ ఇక్కడ ఉన్న ఆశా వర్కర్తో ప్రతిరోజు ఫోటోలు తీసి పంపించమని చెప్తాం. అందరూ గ్రూపులు పెట్టి ఎవరైనా ఎక్కడైనా నెట్ కట్టలేదు, ఓకేనా? లేదా సరిగా దాన్ని వాడట్లేదు, మడత పెట్టి ఉంచారు, లేకపోతే ఇంకొక పని మీద వాడుతున్నారు అని అంటే కంపల్సరీ టీంతో పాటు మీ దగ్గరికి వస్తాం. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం ఏం కాదు కదా, అందరికీ ఇన్ని సంవత్సరాల తర్వాత రావడం అని అంటే మళ్ళీ రావడానికి టైం పడుతుంది. తర్వాత మేము ఆల్రెడీ ఇమేజెస్ చూసాం, చాలా క్వాలిటీగా మంచిగా వేసారు.